నమస్తే! ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఒక అతి పెద్ద సవాలు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేనండి రిజెక్షన్ లేదా తిరస్కరణ. ఎవరైనా నో చెబితే భయపడటం కాదు, అసలా రిజెక్షన్ని మనం చూసే కోణాన్ని పూర్తిగా ఎలా మార్చేయొచ్చో ఇక్కడ తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్! ఒకసారి ఊహించుకోండి, మీరు ఎంతో కష్టపడి ఒక ప్రాస్పెక్ట్కి ప్రెజెంటేషన్ ఇచ్చారు. తీరా చూస్తే వాళ్ళు సింపుల్గా వద్దు అనేశారు. అప్పుడు మీకేమనిపిస్తుంది? గుండె ఆగినంత పనవుతుంది కదా. ఒక పెద్ద అదృశ్య గోడ మనల్ని అడ్డుకున్న ఫీలింగ్ వస్తుంది. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం అంతా నీరుగారిపోయి ఎక్కడికక్కడే ఆగిపోతాం. నిజం చెప్పాలంటే ఈ ఎమోషనల్ బ్లాక్ అనేది మన గ్రోత్కి అతిపెద్ద బ్రేక్ వేస్తుంది. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, నిజంగా అక్కడితో అంతా అయిపోయినట్లేనా? సరే, దీని గురించి కాస్త లోతుగా చర్చిద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది. వైఫల్యాన్ని సరైన కోణంలో అర్థం చేసుకుంటే అదే మనకు అతిపెద్ద మిత్రుడిగా మారుతుంది. 100% నిజమండి ఇది. వైఫల్యమంటే ఖచ్చితంగా ముగింపు కాదు, అది మనం ఎదగడానికి కావలసిన అతి ముఖ్యమైన సాధనం. ఈ చిన్న నిజాన్ని మనం మనస్ఫూర్తిగా అంగీకరిస్తే ఇక భవిష్యత్తు విజయానికి తిరుగుండదు. సెక్షన్ 1 డైరెక్ట్ సెల్లింగ్ రియాలిటీ. ముందుగా ఈ రంగం గురించి ఉన్న కొన్ని అపోహలు, వాస్తవాలు ఏంటో చూద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ అనగానే చాలామంది బుర్రలో మెదిలే మొదటి ప్రశ్న, ఇదొక ఈజీ మనీ స్కీమా అని. రాత్రికి రాత్రే కోటీశ్వర్లైపోవచ్చనే భ్రమ ఒకటి చాలా కాలంగా జనాల్లో నాటుకుపోయింది. ఈ గెట్ రిచ్ క్విక్ అనే ఇల్యూజన్ని మనం వెంటనే పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఏ శ్రమ లేకుండా ఈజీగా డబ్బులొచ్చే ఏ పద్ధతిలోనైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక మోసం దాగి ఉంటుంది. అది మాత్రం ఫర్ షూర్. అసలు వాస్తవమేంటంటే ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ వారు చాలా స్పష్టంగా చెప్పారు, డైరెక్ట్ సెల్లింగ్ అనేది అడ్డదారిలో వచ్చే డబ్బు కాదు. ఈ రంగంలో నిజంగా స్థిరపడాలి అంటే కనీసం 3-4 సంవత్సరాలు చెమటోడ్చాల్సిందే. మన అంచనాలను వాస్తవానికి దగ్గరగా ఉంచుకోవటం ఇక్కడ చాలా ముఖ్యం. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తేనే రిజల్ట్స్ వస్తాయి. మరి ఇది అద్భుతంగా ఏం వివరిస్తోందంటే, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రభుత్వ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ నిబంధనల కింద పనిచేసే ఒక చట్టబద్ధమైన వ్యాపారం. కంపెనీలు కఠినమైన రూల్స్ పాటిస్తూ చాలా పారదర్శకంగా పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఇది రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసే స్కీమ్ కాదు సుమా, పక్కా రెగ్యులేషన్స్ ఉన్న ఒక సీరియస్ ప్రొఫెషన్. సెక్షన్ 2 కన్ఫ్రంటింగ్ ద ఫియర్. అసలు ఈ రంగంలో చాలామంది ఎందుకు మధ్యలోనే డ్రాప్ అవుతున్నారో ఆ అవరోధాల గురించి తెలుసుకుందాం. క్యూనెట్ సోర్స్ నుంచి తీసుకున్న డేటా ప్రకారం ఫెయిల్ అవ్వడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ షార్ట్కట్స్ కోసం వెతకడం, సరైన ప్రాక్టీస్ లేకపోవడం, బుర్ర నిండా డౌట్స్ పెట్టుకోవడం, ఇంకా వ్యాపారం మెళుకువలను సరిగ్గా నేర్చుకోకపోవడం. చూశారుగా, ఈ బేసిక్స్ వదిలేసి ఏదో మ్యాజిక్ జరిగిపోవాలి అనుకుంటే బిజినెస్ ఎక్కడికప్పుడే ఆగిపోతుంది కదా. సో పునాదులు చాలా స్ట్రాంగ్గా ఉండటం మస్ట్. సో ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేంటంటే, ఈ కారణాలన్నింటికంటే ఒక అతి పెద్ద ఎమోషనల్ అడ్డంకి మనలో ఉంటుంది. అదే తిరస్కరణ, వైఫల్యం పట్ల ఉన్న భయం. మన ప్రాస్పెక్టు వద్దని చెప్పగానే దాని మనం వ్యక్తిగతంగా తీసేసుకుంటాం. అయ్యో నన్నే వద్దన్నాడు అనుకుని ఫీలైపోతాం. ఇలా పర్సనల్గా తీసుకుంటే మాత్రం మన ప్రోగ్రెస్కి అక్కడే ఫుల్ స్టాప్ పడిపోతుంది. సెక్షన్ 3 రిజెక్షన్ యాజ్ ఫీడ్బ్యాక్. ఇక్కడే మనం మన ఆలోచనల్ని ప్రాబ్లం నుంచి సొల్యూషన్ వైపు ఎలా మళ్లించాలో చూద్దాం. అసలు రిజెక్షన్ అంటే ఏంటి? చాలామంది అనుకున్నట్లుగా ఇది ఒక వ్యక్తిగత ఓటమి ఏమాత్రం కాదు. రాబోయే ప్రెజెంటేషన్స్ను మరింత మెరుగ్గా ఇవ్వటానికి, మనం ఎక్కడ తప్పు చేశామో తెలుసుకోవటానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ఫీడ్బ్యాక్ మెకానిజం. సక్సెస్ఫుల్ ఆంట్రప్రెన్యూర్స్ ఎవరూ కూడా ఫెయిల్యూర్స్ని పర్సనల్గా తీసుకోరు. వాళ్ళు ఆ నోని నెక్స్ట్ స్టెప్ కోసం ఒక పవర్ఫుల్ డేటాలాగా వాడుకుంటారు. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది ఎలా నిర్మించబడిందో చూద్దాం. ప్రతి తిరస్కరణ నుంచి ఒక పాఠం ఎలా నేర్చుకోవచ్చంటే, ముందుగా వాళ్ళు ఎందుకు వద్దన్నారో ఆ మెయిన్ అబ్జెక్షన్ని విశ్లేషించాలి. రెండోది, మనం వాళ్లకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చామో రివ్యూ చేసుకోవాలి. మూడోది, అసలు వాళ్లకి కావాల్సిందేంటి, మనం చెప్పిందేంటి, ఈ గ్యాప్ని కనుక్కోవాలి. ఇలా ఈజీగా ఒక నెగటివ్ సిచ్యువేషన్ నుంచి కూడా మనం ఎంతో వాల్యూనే రాబట్టొచ్చు. సెక్షన్ 4 అడ్జస్టింగ్ ది అప్రోచ్. తప్పు ఎక్కడుందో తెలిసాక మన కమ్యూనికేషన్ స్టైల్ని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్ గురించి నిజంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక మనిషి 89% కేవలం చూసి నేర్చుకుంటాడట.
వినడం ద్వారా నేర్చుకునేది కేవలం 11% మాత్రమే. అందుకే ప్రాస్పెక్ట్కి కేవలం మాటలు చెబుతూ కూర్చుంటే లేదా పీజీల కొద్దీ టెక్స్ట్ చూపిస్తే అది వర్కౌట్ అవ్వదు. వాళ్లకి కంటికి కనిపించేలా విషయాలను ప్రెజెంట్ చేయడమనేది ఎంత పవర్ఫుల్ అనడానికి ఈ నంబరే ఒక పెద్ద ప్రూఫ్. సో ఇక్కడ 2 విధానాలను పోల్చి చూద్దాం. ఒకవైపు గుడ్డిగా మన ప్రాడక్ట్ను వాళ్ల మీద రుద్దడం, ఇంకోవైపు ప్రశాంతంగా వాళ్ల సమస్యలు విని వాళ్లకి వాల్యుబుల్ సొల్యూషన్ ఇవ్వడం. మన అప్రోచ్ను అడ్జస్ట్ చేసుకోవడమంటే ఇదే. మనం అమ్ముతున్నదేంటి అన్నదానికన్నా వాళ్లు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమేంటి అని తెలుసుకోవడం వైపు మన ఫోకస్ షిఫ్ట్ చేయాలి. అప్పుడే మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది. సెక్షన్ 5 బికమింగ్ ఇన్విన్సిబుల్. ఇక ఫైనల్ స్టేజ్లోకి వచ్చేద్దాం. ఏది ఎదురైనా బెదరని మానసిక దృఢత్వాన్ని ఎలా సాధించాలి? ఇక్కడ తాన్యా అలీజా గారు చెప్పిన ఒక సూపర్ కాన్సెప్ట్ ఉంది, గమనించండి. రిజెక్ట్ చేస్తారేమో అనే భయం కన్నా అనుకున్నది సాధించకుండా లైఫ్ని పూర్తిగా జీవించలేకుండా పోతామేమో అనే భయం మనలో ఇంకా ఎక్కువగా ఉండాలి. ఆర్థిక స్వేచ్ఛ రాక మళ్ళీ ఆ పాత రొటీన్ జాబ్ చేసుకోక తప్పదేమో అన్న అసలైన భయం ముందు ఈ చిన్న చిన్న రిజెక్షన్స్ మనకి ఏమాత్రం ఆనవు. మన టార్గెట్ ఎంత పెద్దదైతే ఈ భయాలు అంత చిన్నవి అయిపోతాయి కదా. ఇకపోతే మనం అజేయులుగా మారడానికి ఆ రాఫెల్ నాడాల్ మైండ్ సెట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్ మీలో చాలామంది చూసే ఉంటారు. 2 సెట్లు వెనకబడిపోయి ఇక ఓడిపోవడం పక్కా అనుకున్న టైంలో తన మెంటల్ పవర్తో బౌన్స్ బ్యాక్ అయి విజయం సాధించాడు నాడల్. ఇంపాసిబుల్ అనుకున్న సిచ్యువేషన్స్లో కూడా ఆ రేంజ్ రెసిలియన్స్ చూపించడం మన బిజినెస్కి అసలసిసలైన టానిక్ లాంటిది. మనం కూడా అలా అజేయుల్గా నిలబడాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. తిరిగి పోరాడే దమ్ముండాలి, నిరంతరం నేర్చుకుంటూ ఇంప్రూవ్ అవ్వాలి. అన్నిటికంట ముఖ్యంగా ఎటువంటి సాకులు చెప్పకూడదు. ఎంత ఎదిగినా కూడా వినయంగా అందర్నీ గౌరవిస్తూ ఉండాలి. ఈ నో ఎక్స్క్యూజెస్ పాలసీ గనక పెట్టుకుంటే ఎన్ని తాత్కాలిక దెబ్బలు తగిలినా మన ఎదుగుదలకి మాత్రం ఎవరూ అడ్డుకట్టవేయలేరు, ఇది పక్కా. సో ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ టైం ఎవరైనా మీకు వద్దు అని చెబితే మీరేం చేస్తారు? దాని యొక్క ముగింపులాగా భావించి బాధపడతారా, లేక మీ తప్పులు తెలుసుకుని మరింత ఎదగడానికి ఒక పవర్ఫుల్ ఫీడ్బ్యాక్లా వాడుకుంటారా? చాయిస్ మీదే. ఈ ఆలోచన విధానంతో ముందుకెళ్తే మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. ఈ విశ్లేషణ ద్వారా మీరొక కొత్త దృక్కోణాన్ని నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి చేరేందుకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.